ఏలూరు జిల్లా రావికుంపాడులో విద్యార్థి సుబ్రహ్మణ్యం ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. అటు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ కొంతమంది తమను బెదిరించారని, కులం పేరుతో దూషించారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని సుబ్రహ్మణ్యం సోదరుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఉపాధ్యాయుల వేధింపుల వల్లే సుబ్రహ్మణ్యం ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హెచ్ఎం మరియు అక్కడ ఉన్న బాలాచలం మాస్టర్ మరియు దైవప్రియ మేడం వీళ్ళందరూ అక్కడే ఉన్నారండి. వాళ్ళ గోండాలను తీసుకొచ్చి ఆ ఊరు గోండాలను తీసుకొచ్చి మా మీద ఉసుగొల్పి మమ్మల్ని బాగా తీవ్రంగా హింసకు గురి చేశారండి. నా కొడుకుతోటి పెద్ద కొడుకుతోటి నీ తమ్ముడు అక్కడ చనిపోవటం కాదు, నువ్వు ఇక్కడ చచ్చిపోతే నీకు న్యాయం జరుగుతుంది, నీకు దమ్ముంటే చచ్చిపోయి చూపించని చెప్పి నా కొడుకుని రెచ్చగొట్టి విధంగా మా వ్యాఖ్యలు చేసేసరికి మనస్తాపానికి గురై నా కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడండి. దగ్గరలో ఉన్న పోలీసు వారు, హాస్పిటల్ వారు త్వరగా స్పందించి వెంటనే నా కొడుకుని కాపాడటం జరిగిందండి. విద్యార్థి సుబ్రహ్మణ్యం ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, కామారకోట మండలం రావుసింపాడు గవర్నమెంట్ హై స్కూల్లోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బాలసాయి సుబ్రహ్మణ్యం ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా టీచర్లు వేధింపులు కారణమని చెప్పేసి విద్యాశాఖ అధికారులకు బాలసుబ్రహ్మణ్యం తండ్రి కనుమోతు వెంకటేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు ఈ రోజైతే విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలో అయితే నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ విచారణకు విద్యాశాఖ అధికారితో పాటు కొంతమంది స్థానిక పెద్దలు కూడా హాజరయ్యారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం తండ్రి వెంకటేశ్వరరావు అతని పెద్ద కుమారుడు మహేంద్ర నాయక్ కూడా అక్కడికి వచ్చారు. విచారణ జరుగుతున్న సమయంలో కొంతమంది పెద్దలు కల్పించుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతని తండ్రి మీద అతని కుమారుడి మీద అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ గొడవ అంతా నీ వల్ల వచ్చింది, నీ కొడుకు చనిపోవడానికి మీరే కారణం అంటూ అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు అయితే వీళ్ళని అయితే బెదిరించడం జరిగింది. అంతేకాకుండా మీరు చనిపోతే అసలు గొడవ ఏమి ఉండదు అని చెప్పేసి కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది విద్యాశాఖ అధికారులు వాళ్ళని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం ఏం లేదు, వినుకోకుండా ఇంకా బాలసాయి సుబ్రహ్మణ్యం తండ్రి వెంకటేశ్వరరావు అదేవిధంగా అన్నయ్య మహేంద్ర నాయక్ మీద తీవ్రస్థాయిలో పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపించిన అన్నయ్య మహేంద్ర నాయక్ అయితే పెట్రోల్ కోసం ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతను అయితే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రాంబాబు.